గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. చాలా తినడానికి ఎట్లేదు ఉప్మా ఉప్మా ఉడకబెట్టి ఇచ్చేస్తుంది. అవి నీళ్ళు కాదని ఉప్మా చేస్తున్నాను. అందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను. ఇది చాలా రోజులు అయిపోయిందండి, తినాలి అనిపిస్తుంది అనమాట. అందుకోసం ఈరోజు చేసుకుంటున్నా కదా. నాని ఎన్ని డేస్ అయింది ఉప్మా తిన్నావు? అంటే ధరణికి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తే కానీ గుర్తురాదు అనమాట ఉప్మా అనేది. ఆ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటుందా నేను లేచిపోయింది. గీతంకి ఈరోజు అది యాక్చువల్గా సెలవులు ఎట్టిందిలేండి. ఈరోజు దానికి సెలవు ఇచ్చారట స్కూల్లో. వర్షం అలా కంటిన్యూ పడుతుంది. దాని అదృష్టమే అదృష్టం. వర్షానికి సెలవులు పడుతుంది, ఇంకా ఆ స్కూల్లో ఇచ్చింది సెలవులు. మళ్ళీ పాపం సోమవారం నుంచి పంపించాల్సి ఉంటుంది అన్నమాట స్కూల్కి. అంతలోపు దానికి క్లియర్గా ఫుల్గా తగ్గిపోవాలి. అదేముడు దయ్యాలి. ఇంకా మనం అనుకున్నాం కదని తగ్గిపోతుంది. టెంపుల్కి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుంటాం. ఇంకా అదొకటి ఉందండి. అది రేపే అనుకున్నాం కదా యాక్చువల్గా. చూడాలి రేపు మార్నింగ్. క్లైమేట్ ఎలా ఉంటే వెళ్ళలేము. క్లైమేట్ మామూలుగా ఉంటే మాక్సిమం వెళ్ళే సిచ్యువేషన్. ఎందుకంటే ఈ వర్షాలకి బయటికి వెళ్తే మళ్ళీ లేనిపోని పెట్టుకునే బదులు అది ఏమిటో తెలియదా చెప్పండి. బాధలు ఇబ్బందులు బాగున్నప్పుడు వెళ్ళాలి. ఉప్మా అయితే అయిపోయిందండి. మా ఆయన తినేస్తాను. లేనిసే పాప అల్లరి పడుతుందని దానికి ఇంత తెచ్చిన ఎత్తి అంటుందో తింది. ఇంతవరకు ఎప్పుడు ఉప్మా టేస్ట్ చేపియలేదు లేని పాపకి. లేని ఏంటని అబ్బాయిలు అయితే పిల్లలు బొమ్మల్ని ఎరగొట్టి వాటితో ఆడతారు. ఇంకేమి ఇచ్చినా ముట్టుకోరు. అమ్మాయిలు అనుకో బొమ్మలు పక్కన పడేసి వెళ్ళి కిచెన్ లో సామాన్లు పట్టుకోండి. ఎందుకు అలాగా? అంటే ఆడవాళ్ళు ఎప్పటికైనా పట్టుకోవాల్సిందని దేవుడు ముందే చెప్తాడే అంటే మరి వాళ్ళకి అంతే కదా. చూడండి ఆ ప్లేట్లు బొమ్మ తీసింది. లేని రా వేడుకుంది, నేను తినిపిస్తాను ఆగు. ఇంకా స్నానాలు అయితే చేసేసుకొని పూజ చేసేసుకొని ఇప్పుడే టిఫిన్ అయితే చేసామన్నమాట. ఇంకా ఇప్పుడైతే ఒక షూట్ ఉంది, పిల్లల్ని దగ్గర పెట్టుకొని ఇన్స్టా షూట్ 1 minute ఫాస్ట్గా చేసేయాలి. బ్యాక్ డ్రాప్ అనమాట. సో స్టాండింగ్ సెల్ పెట్టేస్తాను. ఆ షూట్ అయినాక వంట పని చేసుకోవాలి. ఇంకా వీడియో అప్లోడింగ్లు ఉన్నాయి. ఒక మూడు వీడియోలు అప్లోడ్ చేయాలి. అసలు రెస్ట్ ఉండట్లేదు. ఏమైతే 1:30 అయిపోయిందండి. ఈ పాప అయితే పడుకొని లేచిపోయింది. అంతలోపు అయితే నేను కొట్ట చేసేద్దామని చెప్పేసి ఉలవలు అన్నీ ఆడేసాను అనమాట, బాగా ఉడకబెట్టేసి. సో ఇప్పుడైతే ఇది చేయడం ఉందనమాట. ఇక్కడైతే అన్నం పెట్టాను, ఇటైతే పాలు పెట్టాను. సో నిన్న పాలు అయితే ఇరిగిపోయాయి. ఎందుకు ఇరిగిపోయాయో తెలియదు. సో అందులో కొంచెం పెరిగేసేసి మొత్తం ఎరగొట్టేసి పంచదార వేసి చల్లగైనాక తింటాను. బాగుంటుంది, నాకు ఇష్టం, బాగానే ఉంటుంది టేస్ట్. పక్కైతే ఉలవచారు ముద్ద ఆడాను కదా, అది వచ్చేసరికి బాగా ఉడకడానికి పెట్టాను అనమాట. మరగాలి బాగా. మరిగాక ఈ ఉల్లిపాయలు అనేవి తాలింపు బాగా వేగిన తర్వాత అందులో వేసిడమే అంతేని. అందుకోసం 2 పక్కలు పెట్టాను. పాలు మరిగిపోయాయి, రైస్ కూడా ఉడికిపోయింది. ఒక పని అయిపోయింది. ఇంకా మా ఆయన అయితే వచ్చేసారు. అతను వచ్చేసరికి ఉలవ కట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే లంచ్ చేసేస్తాం తృప్తిగా. హ్యాపీగా తినేసినామండి. ఉలవ కట్టుతో అన్నం అయితే భలే అనిపించింది, రుచిగా ఉందన్నమాట. నువ్వు మాట్లాడతావా? ఏం మాట్లాడతావు? ఇచ్చుడు హాయ్ హాయ్ హాయ్. ఇంకా చాలా రోజుల తర్వాత అండి మధ్యాహ్నం కొంచెం సేపు రెస్ట్ తీసుకోవడానికి అవకాశం వచ్చిందనమాట. ఈ రెస్ట్ని నేనైతే ఫుల్గా వినియోగించుకుందామని ఫిక్స్ అయిపోయాను అనమాట. చాలా రోజుల తర్వాత ఈ ఆఫ్టర్నూన్ రెస్ట్ కొంచెం మైండ్ అంతా ప్రశాంతంగా ఉందనమాట. సో మధ్యాహ్నం అయితే కొంచెం సేపు రెస్ట్ తీసుకోవడం అయ్యింది. తర్వాత వచ్చేసరికి ఇంకా మా ఆయన వచ్చేసారు. వచ్చిన వెంటనే ఇంకా మూవీ చూసుకుంటున్నాం అనమాట. రేపు ఎలానో సండే కాబట్టి ఇంకా హ్యాపీగా ఇంకా కొన్ని మూవీలు చూసిస్తూనే ఉంటాం ఇప్పటి నుంచి. కానీ నాని నీకు హాలిడే వస్తే మనం ఎక్కువ ఎంత టైం స్పెండ్ చేస్తాం కదా మూవీ. ఇద్దరం కలిసి ఎక్కువ మూవీ చూసుకుంటుంది. అంటే బయట థియేటర్లోకి వెళ్ళాంలేండి, ఇంట్లోనే ట్యాబ్లోనే వెళ్ళి ఐబొమ్మ బప్పం అంటాం కదా, దాంట్లో చూసుకుంటాం. ఇప్పుడు వచ్చేసరికి నైట్కి డిన్నర్ టిఫిన్ ఈరోజు సాటర్డే కాబట్టి సేమియా ఉప్మా చేద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. అది చేస్తాను వీళ్ళు ఇప్పుడు. అందుకోసం ఒక సినిమా వేసేసి ఆపాము. ఈ పిల్లలకి ఫీవర్ వస్తుంది తగ్గుతుంది అనమాట. ఇద్దరికన్నా సిరప్లు అయితే పడుతున్నాము యథావిధంగా. అది అప్డేట్. టిఫిన్ చేస్తున్నాను కదండి, ఇంక ఉల్లిపాయలు వేసి తాలింపు పెట్టానండి. మా ఆయన అయితే వంటగదిలోకి వచ్చి ఆపరేషన్ ఎంత చేయట్లేదు అనమాట. మీకు నేను చూపిస్తాను ఒకసారి.
అలాగే చెప్తాడా నేను ఇప్పుడు ఎలాగే చెప్తానైతే ధరణి ఎలాగే చెప్తుంది దాన్ని ఎలాగే చెప్తుంది అన్ని ఇది ఒకదైనా అవుతుంది ఇంకా ఉట్టాడు ఇందాక ఆయిల్ తుల్లిపోద్దేటని దూరం నుంచి ఉల్లిపాయలు వేసాను అనమాట అది చూసారు అప్పటి నుంచి ఇలాగా నేను చెప్తాను అనుకొని తీసుకుంటారు రోజు ఎవరినో నేను నీకు టిఫిన్ పెడతాను భోజనం పెడతాను వంట చేస్తాను నాని దగ్గరగా చేస్తాను అనుకో ఒకసారి ఏమైనా తుల్లిపోయింది అనుకో నా మొక్క పడిపోద్ది అందుకోసమే దూరంగా పెట్టి చెప్తాను అన్నమాట నీ మొక్కను చూపించినానే నీకు నేను వెళ్ళి చూపించలే కదా కాదంటవా కాదంటవా అవునంట చెప్పు నీకు నేను ఎలిజిబిలిటీ అన్నాను క్వశ్చన్ ఆన్సర్ చెప్పడం తెలియదట అవును ధరణి నువ్వు నాకు ఎలిజిబిలిటీ నువ్వు అనాలి నువ్వు నాకు రానివి నా అందాలు రాసివి అని ఒక్కరోజు పోడింది పాపం అని లేదండి మళ్ళీ ఏమంటుంది అంటే అంటే నా ముఖం ఇప్పుడు ఎలిజిబిలిటీలో ఉందంటో నా ముఖంలో లేదంటావా అని చూసుకోవడం అంటే ఎవరిలాగా ఉన్నానని చెప్పేసి నన్ను పెళ్లి చేసుకున్నా తప్పించి నన్నుగా చూసి నువ్వు మ్యారేజ్ చేసుకోలేదు కదా చీది ఇలాంటివన్నీ చేసుకున్నానా అని చెప్పి రాత్రి అనుకోవడం కళ్ళ కూడా ఊహించలేదు అని అంటారు పుట్టినాను అలాగే వేసుకుంటా మా ఇద్దరం అలా టైం పాస్ జరుగుతుంది అనమాట మాకు ఇలాగా కదమ్మ లేడీస్ మాకు ఈ లేడీస్ పిల్లలు తోడు అగి దాన్ని సేమ్ చెప్పమానని ఉప్మా మార్చిందని తెల్లవారి వదిన ఉప్మా ఇప్పుడు సేమ్ అటుకుల్లో ఉప్మా ఎల్లు నూకలతో పిండితో నేటుంటే చేసిద్దామని ఫిక్స్ అయిపోయిందని నువ్వు తినడానికి రెడీగా ఉండాలి మేము అది మీకు ఇండస్ వ్యాలీది చూపించాం కదా యాక్చువల్గా అది ప్రొడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి మీకు మెయిన్ డిఫరెన్స్ ఏంటో చెప్తానండి ఇప్పుడు అలాగే ఇది సన్నంగా ఉండడం వల్ల ఇది ఫాస్ట్గా కిందన అడుగట్టేస్తుంది అనమాట అదే ఇది చూసారా ఎంత లావుగా ఉందో ఈ థిక్నెస్ స్టీల్ది థిక్నెస్ ఉండడం వల్ల అడుగంటది అనమాట మనం ఇదేంటంటే ఇదిగోండి ఇలా చూసారా వ్యాంగ్ ఎర్రగా అయిపోతుంది మాడిపోతుంది దానివల్ల అదైతే ఈవెన్ టేస్ట్ పాడైపోద్ది నాని అది ఈవెన్ ఒకేలాగా ఏగుతుంది అనమాట యాక్చువల్గా అది ఉలో కట్టండి మధ్యాహ్నంది ఈరోజు నైట్ టిఫిన్ అని చెప్పేసి అది అలా వదిలేసిన రేపు మధ్యాహ్నంకి మాకు కర్రీ అనమాట మా ఆయన పాపం వేసుకుంటే దీనికి ఈ రోజు రేపటికి నాని నా బాధ ఎవరితో చెప్పుకోమంట మా పిల్లలు ఏడుస్తుంటే అల్లరి పెడుతుంటే నేను ఏడ్ చేస్తాను చెప్పు మార్నింగ్ వ్లాగ్ తీసిందే మీకు పెద్ద లెంతీగా అయిపోతుంది ఏంటంటే తర్వాత మళ్ళీ నేను షూట్ చేయలేదని ఆల్రెడీ వీడియోలో చెప్పాను లేదు నాకు అవ్వకపోతే తీయలేనండి నేనేం చేస్తా చెప్పండి ఇద్దరు పిల్లలు తల్లి నేను ఇలా మాట్లాడకూడదు నన్ను నువ్వు కాకపోతే ఎవరు నేను అర్థం చేసుకుంటాను అవును నువ్వు డ్యూటీకి వెళ్ళిపోతావు పిల్లల్లో ఇద్దరు డీ చూసుకోవాలి కదేటి ఇంటి దగ్గర ఉండే ఇక పట్టుకో వాటర్ వేస్తాను మరి మాట్లాడరండి మొఖం పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతారు అతనికి తెలియదు అనమాట ఇప్పుడు సేమియా ఎందుకు వండుతానంటే చాలా రోజులు అయిపోయిందండి రోస్టెడ్ సేమియా తీసుకొచ్చారనమాట అది అలాగ ఉందనమాట అందుకోసం ఇప్పుడు ఉప్మా చేసేస్తున్నా ఆల్రెడీ వాటర్ వేస్తాను కొంచెం సేపు ఉడికిన తర్వాత చక్కగా సేమియా పలుకులు వేసేస్తే సరిపోతుంది సో ఇంకా సేమియా ఉప్మా రెడీ అయిపోయింది తిని అమ్మా ఓకేనా